42% ఓబీసీ రిజర్వేషన్స్ వీటన్నిటి గురించి మేము చిత్తశుద్ధితో చేస్తున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఈరోజే డిక్లేర్ చేయండి. మీ రెండు పార్టీలు 42% రిజర్వేషన్ పార్టీ పరంగా మేము ఇస్తున్నామని చెప్పండి. సమస్యనే పరిష్కారం అయిపోయాయి. ఆర్డినెన్స్ గురించి ఏముంది? రేపు పొద్దున 42% కాంగ్రెస్ పార్టీ ఏదైతే పోరాటం చేస్తుందో, ఒకవేళ ఆర్డినెన్స్ పాస్ కాకున్నా, ఒకవేళ ఆర్డినెన్స్కి అడ్డంకులు వచ్చినా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ చేద్దామనుకున్నా, ఎవరన్నా కోర్టు కేసులు వేసినా కానీ మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చినాం. 42% రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికలల్లో ఓబీసీలకు ఇస్తాము అని చెప్పి ముందుకు రండి. పోనీ ఆ చిత్తశుద్ధన్న ప్రకటించండి. ఊకే ఆ సొల్లుబొల్లు మాటలు మాట్లాడకుండా. అదైతే మీ పార్టీ నిర్ణయమే కదా. దీనికి రాజ్యాంగ నిపుణులు అవసరం లేదు కదా మీరు మీ పార్టీలు నిర్ణయించుకోవడానికి. మాకంటే మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, మేము ఆర్డినెన్స్ పాస్ చేసినాం కాబట్టి ఈరోజు మా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఢిల్లీకి పోయి అక్కడ న్యాయవాదులతో మాట్లాడి దీన్ని ఎట్లా అడ్డంకులు లేకుండా చేసుకోవచ్చు, దీన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే దాని మీద చర్చ నడుస్తుంది. మరి మీ పార్టీలు అయితే మీ పార్టీలు సొంతంగా ఇవ్వచ్చు. ఎట్లాగో మేము ఇద్దామని అనుకుంటున్నాం కదా మా సైడ్ నుంచి. మరి ఆ విషయం చెప్పకుండా ఎన్నికలకు వస్తారా, దమ్ముందా, దమ్ము లేదు, బై ఎన్నికలకు వస్తారా, గతం 60 మంది ఎమ్మెల్యేలను జాయిన్ చేయించుకుని ఎంపీలు జాయిన్ చేయించుకున్నాడే పతివత మాటలు మాట్లాడుకుంటా ప్రజలందరూ కళ్ళు మూసుకుర్రు, గతం చరిత్రను మర్చిపోయారు. మేము చాలా గొప్ప నాయకులము, ఈ రాజ్యాంగానికి నిబంధనలతో పనిచేసినటువంటి నాయకులమని కొందరు. కొంతమంది ఆ పార్టీ అధికారంలో ఢిల్లీలో ఉండి కూడా ఈ పనులు కాకుండా చేస్తున్నటువంటి ప్రయత్నం చేస్తుంది. రామచంద్రరావు గారు నిజంగా మీకున్న పట్టుదల కనుక మీరు ఢిల్లీలో చూపిస్తే, 1 ఓబీసీ ఆర్డినెన్స్ పాస్ అయింది, 2 మెట్రో ఫేజ్ 2 వస్తుంది, 3 RRRకి సంబంధించిన ల్యాండ్ ఎక్వైజిషన్, RRRకి సంబంధించినటువంటి ఇప్పుడు క్యాబినెట్లో అప్రూవ్ కావాల్సినటువంటి నార్త్ పార్ట్ అప్రూవ్ అయిపోతుంది. ఈ రాష్ట్రానికి నెంబర్ 1 రాష్ట్రంగా ఈరోజు ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అర్బనైజేషన్లో ఈరోజు RRR అనేది, మెట్రో అనేది కనుక 2 పనులు అయితే, మూసీ ప్రక్షాళన చేసుకొని మూసీ నదిని హైదరాబాద్ నగరం నడిబొడ్డున కనుక మనం బాగా చేసుకుంటే ఈ భారతదేశంలోనే నెంబర్ 1 సిటీగా మన హైదరాబాదు, నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ ముందుకు పోద్ది. కాబట్టి మీరు మాటలు బంద్ చేసి చేతలలో చేయండి. ఏమన్నా అంటే మైకులు దొరికినాయి కదని దబదబలు ఆడియకుర్రి. ఎందుకంటే వాస్తవాలు ప్రజలు చూస్తుర్రు అనే దాన్ని గుర్తించుకోమని తెలియజేస్తున్నాం.